హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్టైల్ కార్నర్. ఈరోజు మీకు క్లచ్ వర్క్ నిన్న ఒక వీడియో చేశాను కదా, ఈ సెకండ్ వీడియో పెడుతున్నాను. ఇది నిన్న చిన్న బాక్స్ చూపించాను, ఇలా పెద్ద బాక్స్లు 4 బాక్సెస్ చూపిస్తున్నాను మీకు. దీని నెంబర్స్ ఎందుకు వేసానంటే మీకు అర్థం కావాలని, ఎక్కడ సూది కూర్చున్నాం, ఎక్కడ సూది పైకి తీస్తే ఎలా ఉంటుందని మీకు అర్థం కావాలని నెంబర్స్ వేసాను. చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ 4 5 6 నుంచి 7 నుంచి 8 నుంచి 9 నుంచి 10 నుంచి 11 నుంచి 12, మళ్ళీ 12 నుంచి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి. అలా అన్నమాట. మీకు కొత్తగా నేర్చుకునే వరకు బాగుంటుంది. ఇలా అంతా అర్థమయ్యేలాగా నెంబర్స్ అది వేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఫస్ట్ నెంబర్ నుంచి కింద నుంచి వెళ్ళి తీసుకోవాలి. నేను ఉచ్చి దారాలు తీసుకుని అయితే బాగా నీట్గా వస్తుంది, అర్థమవుతుంది ఫస్ట్ టైం కుట్టుకునే వాళ్ళకని. ఫస్ట్ నుంచి సెకండ్కి దించుకుని సూది మళ్ళీ సెకండ్ నుంచి పైకి తీసుకోవాలి. ఆ కార్నర్స్ ఉన్నాయి కదా, అందుకే కార్నర్లు కూడా వేసాను మీకు అర్థం అవ్వాలని. సెకండ్ నుంచి థర్డ్కి సూది కింద దించేసుకోండి, థర్డ్ నెంబర్ దగ్గర. మళ్ళీ మనం ఈ పక్క కార్నర్ ఉంది కదా, అక్కడ సూది పైకి తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట. థర్డ్ నుంచి ఫోర్త్ దగ్గర కిందకి దింపేసుకోవాలి సూది. మళ్ళీ ఇటు కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి, ఫోర్త్ కార్నర్ నుంచి. అటు నుంచి మళ్ళీ ఫిఫ్త్కి. అన్నిటికీ మనం పైనుంచే తీసుకున్నాం చూడండి, గమనించండి, బాగా అర్థమవుతుంది. మళ్ళీ ఫిఫ్త్ అటు కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి. అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడ మనకి బాక్స్ రెడీ అయ్యేసరికి మనం ఏం చేయాలి, అలా పైకి తీసుకోకూడదు, దారం కింద నుంచి తీసుకోవాలి మనం. అప్పుడు బాక్స్ కరెక్ట్గా వస్తుంది అనమాట, లేకపోతే కుట్టడం వీలుగా ఉండదు. ఇది మాత్రం మర్చిపోకూడదు, కంపల్సరీ అన్నిటికీ ఇలాగే ఉంటుంది. చూడండి, మళ్ళీ 6th నుంచి కిందకి దించుకోవాలి. మళ్ళీ 6th ఇటువైపు నుంచి ఈ కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి సూది. 7 మామూలుగా అయితే అలా రెండిట్లోంచి ఒకసారి తీసుకోవచ్చు, కాకపోతే మీకు అర్థం కావాలి నేను ఒక్కొక్కటి అలా చూపించాను. అలా ఒకేసారి తీసుకుంటే మనకి తొందరగా కూడా అవుతుంది వర్క్. ఇప్పుడు 8th కింద దించుకోవాలి. మళ్ళీ ఇటు కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి. మనం ఇందాక తీసుకున్నట్టుగా 4th బాక్స్ కంప్లీట్ అయినప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి కంపల్సరీ కింద నుంచి తీసుకోవాలి. అయితే 2 పైకి వస్తే మనకు బాక్స్ కంప్లీట్ అవ్వాలి. అలా కింద నుంచి తీసుకుంటే లాక్ చూసారా, అది పైకి ఉంది కాబట్టి ఇది కంపల్సరీ కిందకు ఉండాలి. అది అలా చేసుకోవాలి, ఒకటి పైకి ఒకటి కిందకి అలా ఉండాలి. ఇప్పుడు 9 దగ్గర కిందకి దించుకోండి సూది. మళ్ళీ ఆ కార్నర్ నుంచి పైకి తీసుకోవాలి, అటు నుంచి 9కి వచ్చేసేయాలి మనం. చూసారు, 2 అలా తీసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది వర్క్. కొత్త స్టార్టింగ్ వాళ్ళు మాత్రం నెంబర్ 1 by 1 చేసుకొని అర్థమవుతుంది. ఒక్కోసారి మనం ఇటు కూర్చోపోయి అటు కూర్చుతూ ఉంటాం, అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటి చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు 11 దగ్గర కొత్తగా కుట్టేవారు కొంచెమే తీసుకోండి, దారం కొంచెం ఎక్కువ అవటం వల్ల అలా ముడిపడిపోతుంది. అలా మనం కింద నుంచి తీసుకోవాలి, ఇలా లాక్ పడుతుంది కదా, ఇక్కడ బాక్స్ తయారయ్యేటప్పుడు కింద నుంచి తీసుకోవాలి దారం, అది మాత్రం మర్చిపోకూడదు. వాళ్ళ దగ్గర సూది కింద దించేసుకోండి. మళ్ళీ ఇటు 12 ఈ కార్నర్ నుంచి సూది పైకి లాక్కోవాలి. మళ్ళీ మనం 1 దగ్గరికి వచ్చేసరికి
సూది ఇలా మామూలు డైరెక్ట్గా వేసేయకూడదు, కింద నుంచి తీయాలి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి సూది కింద నుంచి ఇలా లాక్లా ఉండకపోతే మనకి కుట్టు కుదరదు. దీని యువతలది పైకి వచ్చింది కదా దారం, అది అటువైపు కంపల్సరీ కిందకు ఉండాలి, అదే గుర్తు. వన్ దగ్గర శుద్ధించేసుకున్నాం. బాక్స్ అనేది మనకి ఒక లుక్ అనేది వచ్చింది, సరిపోయే తయారైంది. ఇప్పుడు మనం వాటికి కట్లు వేసుకోవాలి. ఆ కట్లు వేసుకోవడం కూడా చూపిస్తాను. మళ్ళీ 1 ఇంచ్ నుంచే పైకి లాక్కోవాలి సూది. ఈ సెకండ్ ఈ ప్లస్ల కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్ నుంచి చివరికి పైకి తీసుకోవాలి. చూసారా, కింద నుంచి ఇలా పైకి తీసుకోవాలి. మనం ముందుగా బాక్స్ తయారు చేసుకున్న దారం నుంచి, ఇప్పుడు కుట్టిన దారం నుంచి తీయకూడదు సూది, పక్కన దారం నుంచి పైకి తీయాలి సూది. చూడండి, నేను చూపిస్తున్నాను, మీకు అర్థమైంది కదా. అలా తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే వేరే దారం పోగులోంచి వచ్చేస్తుంది, చూసుకోవాలి. అది అలా తీసుకోవాలి. చూసారు, ఇప్పుడు ఇలా లాక్ పడ్డట్టుగా ఒక అల్లికలాగా వచ్చింది. ఇప్పుడు మనం 11కి వచ్చేస్తాం. నుంచి ఇలా వస్తాం. చూడండి, తీస్తాను నేను దారం నుంచి. ఇప్పుడు 11 దగ్గర పైకి తీసుకోవాలి. అది ఇలా ఇటు నుంచి ఇలా క్రాస్గా రావాలి. ఇప్పుడు 9 దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా వచ్చింది కదా, పలకగా వచ్చింది, అలా రావాలి. ఇప్పుడు 9 కార్నర్ దగ్గర సూది దించుకుని తీసుకోవాలి. దీని కింద అదే ఆ ప్లస్ లాంటి దాని దారం తీసుకోవాలి పైకి. మనం ముందుగా కుట్టుకున్న దాంట్లోంచి సూది పైకి తీసుకోవాలి, కింద నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 10 దగ్గర ఈ ప్లస్ బాక్స్ ఉంది కదా, ఆ ప్లస్లోంచి యువతల దాంట్లోంచి స్ట్రైట్లో తీసుకు, ఇటు తీసుకోకూడదు, ఇటే స్ట్రైట్లోనే తీసుకోవాలి. అక్కడ నుంచి పైకి తీసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కింద దారం నుంచి పైకి తీసుకోవాలి. చూసి తీసుకోండి, లేకపోతే ఒక వేరే అవతల దాంట్లోకి వెళ్ళిపోయిందంటే నీట్గా రాదు ఆ లాక్ అనేది. ఇప్పుడు మనం 11 నుంచి తీసుకోవాలి. స్ట్రైటే తీసుకోవాలి, ఇటువైపు మాత్రం తీసుకోకండి. అవి గుర్తుపెట్టుకోండి. ఒకటి 2-3 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ కింద నుంచి దారం పైకి తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉంది కదా మధ్యలో, అక్కడ నుంచి తీయాలి సూది. 9 ఎదురుగుండా ఉంది కదా, అక్కడ నుంచి కింద దారం సూది తీసేయాలి. చూడండి, 9 మళ్ళీ 6 కింద ఉంది కదా, చూడండి అలా వచ్చింది. మీకు అర్థం కదా, ఇట్లా లాక్ పడింది, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 6 కింద ఉన్న బాక్స్లోంచి దారం తీసుకోవాలి. ఇప్పుడు 6 దగ్గరికి వచ్చాక ఆ కింద మామూలుగా ఇలా ప్లస్లా ఉంది కదా, అక్కడ నుంచి తీసుకోవాలి సూది. అర్థమైంది కదా మీకు. 11 నుంచి కింద నుంచి వచ్చి మళ్ళీ 6 కింద నుంచి ఇలా తీసుకుని మళ్ళీ 6 దగ్గర పైకి తీసాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా కింద నుంచి దారం తీసుకోవాలి. మళ్ళీ 7 దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ ఇలా తిప్పుకొని 7 దగ్గర కింద దించి పైకి తీసుకోవాలి. ఇలా ఎదురు తీసుకోకూడదు, బాగోదు. ఇప్పుడు మళ్ళీ ఆ కింద నుంచి దారం తీసుకోవాలి. మనం ముందు కుట్టు వేసిన దగ్గర నుంచి అలా 8 దగ్గర మనం తీసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, కింద మళ్ళీ ఇటు నుంచి కింద దారం తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ పక్కకి వెళ్ళిపోతున్నాం. ఎదురుగుండా సూది కింద మొత్తం దాంట్లో తీసేయాలి, పైకి తీసుకోవాలి. మళ్ళీ ఇటువైపు నుంచి 5 ఉంది కదా, అక్కడ నుంచి తీసుకోవాలి. మళ్ళీ థర్డ్కి వచ్చేసేస్తాం. అక్కడ థర్డ్ కట్లోంచి మళ్ళీ ఒకటి తీసుకోవాలి.
ఈ కట్లు వేయడం 1-2 సార్లు చూస్తే కానీ అర్థం అవ్వదు, 2-3 టైమ్స్ చూస్తే కానీ వచ్చేస్తుంది కట్లు వేయడం. ఇప్పుడు మళ్ళీ 4th వచ్చేసాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మన కింద నుంచి తీసేయాలి, దారం పైకి తీసుకోవాలి. ముందు కుట్టిన దాంట్లోంచి మళ్ళీ 5th వచ్చేసాం. ఈ కట్లు వేయడం ఇబ్బంది అనుకునే వాళ్ళు నెక్స్ట్ వీడియోలో నేను కట్లు వేయకుండా చూపిస్తాను వీడియో, క్లచ్ వర్క్ తప్పకుండా చూడండి. చూసారా, కింద నుంచి మళ్ళీ తీసుకోవాలి. లాస్ట్కి వచ్చేసింది. మళ్ళీ ఆ 5th కింద నుంచి మొత్తం దారం తీసుకోవాలి. ఆ రెండిట్లో తీసుకుని పైకి తీయాలి. చూడండి, ఎదురుగుండా ఉంది కదా, దాంట్లోంచి కూడా తీసుకోవాలి. తీసి పైకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 12 దగ్గరికి వచ్చేసాం. అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్లస్ చిన్నది ఉంది కదా కార్నర్, ఆ కార్నర్లోంచి దారం పైకి తీసుకోండి. ట్వెల్వ్ దగ్గర మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అలా తీసుకోండి దారం పైకి. మళ్ళీ మనం 1 దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ 1 దగ్గర కట్టు, చివరి కట్టు మనకి స్టార్టింగ్లో ఉండిపోయింది కదా, అక్కడి నుంచి దారం పైకి తీసుకోండి. తీసుకుని కిందగా సూది అక్కడ మళ్ళీ లాక్ చేసుకోవాలి కదా, అది తీసుకోండి పైకి. అయిపోయింది. మన కింద దించేసుకుని 3 వేసేసుకోవడమే. మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నేను ఇలా పెయింట్ చూపించాను మీకు 3D కోన్తో. ఇలా వేసుకోవడం వల్ల అచ్చంగా క్లచ్ వర్క్ లానే ఉంటుంది, అది ట్రై చేయండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.